వెళ్ళి ఆయన చూస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆదిలాబాద్కు రేవంత్ వరం, ఎయిర్పోర్ట్ అభివృద్ధికి 2278.14 కోట్లు అంట. సో సుమారు 2278 కోట్లు ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఇవ్వడం జరిగింది ఆదిలాబాద్లో. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కంది శ్రీనివాసరెడ్డి. ఉత్తర తెలంగాణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ఆదిలాబాద్ అభివృద్ధిపై ముందు నుండి ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉత్తర తెలంగాణను మలుపు తిప్పే కీలక ప్రాజెక్టుకు భారీ నిధులు మంజూరు చేశారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం అవసరమైన 700 ఎకరాల భూసేకరణతో పాటు వివిధ శాఖల పనులకు మొత్తం 2278.14 కోట్ల అంచనా వ్యయానికి సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందుకు సంబంధించి రవాణా, రోడ్లు, భవనాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రక్షణ శాఖ అనుమతులతో జాయింట్ యూజ్ ఎయిర్పోర్ట్గా ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో పాటు పౌర విమానయాన సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి కంది శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొని భూ సేకరణతో పాటు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయడంపై ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధిపై కోసం చర్యలు చేపట్టడం ఉత్తర తెలంగాణ అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్తో పాటు కుమరభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాలు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు, పెట్టుబడులు, పరిశ్రమలు, పర్యాటక రంగ అభివృద్ధి, వేలాది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదిలాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్ చరిత్రలో సీఎం నిలిచిపోతారని చెప్పేసి అనడం జరిగింది. మొత్తానికైతే తెలంగాణలో ఎయిర్పోర్ట్లు పడతాయా అని చెప్పేసి గతంలో అనుకున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగింది అని చెప్పేసి చాలా వార్తలు కూడా రావడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా తెలంగాణలో ఓన్లీ ఏకైక ఎయిర్పోర్ట్ ఉండేది మన శంషాబాద్లో. అంటే బేగంపేట అంటే అది పక్కన పెడితే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఒక్కటే మాత్రమే ఉండేది. కానీ అదే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఈ విషయంలో కూడా మనకు అన్యాయం జరిగిందని చెప్పేసి చాలాసార్లు కూడా మాట్లాడడం జరిగింది. సో తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్లో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం కాబోతుంది. దీనికోసం 2278 కోట్ల వ్యయంతో ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఆదిలాబాద్లో, తెలంగాణలో మరొక ఎయిర్పోర్ట్, అది కూడా ఆదిలాబాద్లో రాబోతూ ఉంది. సో ఆదిలాబాద్ మీదుగా, ఆదిలాబాద్ ప్రజల మీదుగా మరొకసారి ఈ విమానాలు వెళ్ళేటువంటి అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. సో ఇదొక చాలా శుభ పరిణామం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉత్తర తెలంగాణలో ఇది ఒక అభివృద్ధి జరిగే అవకాశం. ఓకే, ఆదిలాబాద్ అంటే ఆదిలాబాద్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే కుమరభీం, ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, మంచిర్యాల కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతాయి. పరిశ్రమలకు కావచ్చు, ఈ రవాణా విషయంలో కావచ్చు, అన్నింటిలో కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయి. సో ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు థ్యాంక్స్ చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి. బాలయ్యను పరామర్శించిన చంద్రబాబు, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో ఆరా. సో మొన్న షూటింగ్లో గాయపడ్డటువంటి హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణని చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ సీఎం, అదేవిధంగా తన బాలకృష్ణ బావ చంద్రబాబు గారు పరామర్శించడం జరిగింది ఆయనను. సో ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఆరా తీయడం జరిగింది. సో షూటింగ్లో భాగంగా ఆయన పడ్డారు. సో సర్జరీ కూడా విజయవంతం అయింది. సో ఈ నేపథ్యంలో మొత్తానికైతే ఆరోగ్య పరిస్థితిపై ఆయన డాక్టర్లతో ఆరా తీయడం జరిగింది. ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఇంకా రెస్ట్ ఉండాలి, సో సెట్ అవుతుందా, వాళ్ళ షూటింగ్కి వెళ్ళగలరా అనేటువంటి అన్ని పైన కూడా వైద్యులతో చంద్రబాబు గారు మాట్లాడడం జరిగింది. సో బావ రావడంతో నేను ఆసుపత్రికి పరామర్శించడంతో చంద్రబాబు గారు నిల్చొని
ఆయన నవ్వుతూ ఆయనను పలకరించడం జరిగింది. సో ఆడ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడ సీఎంతో కాకుండా వాళ్ళిద్దరు బామర్దులు కాబట్టి ఆ రకంగా కాస్త నవ్వుకుంటూ మాట్లాడుకున్నారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎంపీ కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రతిపాదన. శాసనసభ లోక్సభ ఎన్నికల వయోపరిమితి 21 తగ్గించాలని రేవంత్ డిమాండ్. 21 ఏళ్లకే ఐఏఎస్ మేయర్లు అవుతున్నప్పుడు ఎమ్మెల్యేలు ఎందుకు కాకూడదని ప్రశ్న. ఆగస్టులో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్న సీఎం. ఓకే, బాగానే ఉంది. అంటే ఇక్కడ ఐఏఎస్ మేయర్లు అవుతున్నప్పుడు ఇదెందుకు కావద్దు అన్నటువంటి ఆలోచన అయితే బాగుంది. కానీ 21 ఏళ్ళ వరకే వాళ్ళు అంటే రాజకీయం అంటే ఏంటి, ప్రజాసేవ అంటే ఏంటిది అని అని తెలుసుకునే విషయంలో మరి వాళ్ళు ఆ ఏజ్ సరిపోతుందా అనేది కూడా మనం చూసుకోవాలి. మరి అట్లాంటప్పుడు ఐఏఎస్ కూడా అవుతున్నారు 21 ఏళ్ళకి, మేయర్ కూడా అవుతున్నారు అన్నప్పుడు మరి ఇదెందుకు కావద్దని చెప్పేసి చెప్తా ఉన్నారు. 21 ఏళ్ళకే ఎమ్మెల్యే ఎంపీ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చూద్దాం ఒకసారి. యువతను చట్టసభలోకి పెద్ద ఎత్తున తీసుకురావాలనే లక్ష్యంతో శాసనసభ లోక్సభ ఎన్నికల పోటీ చేసే కనీస వయో పరిమితిని 25 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 21 ఏళ్లకే యువత సివిల్ సర్వెంట్లుగా మేయర్లుగా బాధ్యతలు చేపడుతున్నప్పుడు వారికి చట్టసభల్లో పోటీ చేసే అవకాశం ఎందుకు ఇవ్వకూడదని ఆయన ప్రశ్నించారు. ఆదివారం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. 21 ఏళ్లకే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా జిల్లా పంచాయతీ చైర్పర్సన్లుగా నియమిస్తున్నాం అన్నప్పుడు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ ఎందుకు అనుమతించకూడదు? దేశ జనాభాలో దాదాపు 30% ఉన్న జెన్జీ తరం గొంతుగా చట్టసభలో వినిపించాలి. వారికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా పనిచేసే అవకాశాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై ఆగస్టు మొదటి వారంలో రాష్ట్ర శాసనసభ మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వయో పరిమితి తగ్గింపు కోరుతూ ఈ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తామని చెప్పేసి సీఎం ప్రకటించారు. గతంలో రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయసును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించారని, ఇప్పుడు ఎన్నికలు పోటీ చేసే వయసు తగ్గించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా మెట్రో రైల్ మూసీ నది అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి చెప్పడం జరిగింది. రీజనల్ రింగ్ రోడ్, మెట్రో రైల్, మూసీ నది అభివృద్ధి వంటి ప్రాజెక్టులపై తుది నిర్ణయాలు రావాల్సి ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రధాని మోడీ ఈ దేశానికి ప్రధాని. ఆయన గుజరాత్ను తెలంగాణ వేరువేరుగా చూడకూడదు. గుజరాత్ తరహాలోనే తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. వికసిత భారత్ లక్ష్యంలో తెలంగాణ 10% వాటా అందించాలని చెప్పేసి కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. అయితే 21 ఏళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తే నిజంగా వాస్తవం కూడా ఈ పాత తరం మొత్తం పోతుంది. అన్ని పార్టీల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలో ఉన్న నాయకులు ఈ స్క్రాప్ మొత్తం కూడా పోతుంది. యువతకి ఇస్తే, చదువుకున్న వాళ్ళు యువతకు 21 ఏళ్ళకు వాళ్ళకి ఇచ్చినట్టయితే నిజంగా నా అడిగితే దేశం కాస్త ఈ అప్పులు కాకుండా అభివృద్ధి దిశగా మంచిగా వెళ్తానని నా అభిప్రాయం. మరి అది ఇస్తారా? సాధ్యమైతే. ఎందుకంటే అన్ని పార్టీల్లో ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అన్ని దేశంలో అన్ని పార్టీలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న కావచ్చు, 50 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళే కీలక రోల్ ఉన్నారు. అందరూ మంత్రులుగా, ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మరి కొత్త తరానికి, నవతరానికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుందా? ఒకవేళ వీళ్ళు పంపించినా కూడా వాళ్ళు ఒప్పుకుంటారు అక్కడ? ఒకవేళ వచ్చినప్పటికి కూడా ఇది ఒకవేళ అవును ఎస్ 25 నుంచి 21 ఏళ్ళ వాళ్ళకే ఎమ్మెల్యేగా పోటీ చేయొచ్చు అని చెప్పేసి అది ఒకవేళ వచ్చినప్పటికి కూడా దాన్ని పార్టీలు చేస్తాయా? ముందు తీసుకొచ్చి ఈ పెద్దలా కాకుండా 21 ఏళ్ళ వాళ్ళకే టికెట్ ఇస్తుందా అనేది కూడా మనం చూడాలి. అంటే మంచి ఆలోచన రేవంత్ రెడ్డి గారిది. పశ్చిమాసియాలో యుద్ధ విరామ సంకేతాలు, దాడులు నిలిపేసిన అమెరికా, ఇరాన్, గల్ఫ్లో ఉద్రిక్తతకు తాత్కాలిక బ్రేక్. పశ్చిమాసియాలో యుద్ధ విరామ సంకేతాలు. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాను అగ్నిగుండంలా మార్చిన అమెరికా, ఇరాన్ ఘర్షణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. వరుస సైనిక దాడులతో పరస్పరం ఎదురుదాడులకు దిగిన రెండు దేశాలు తాజాగా తాత్కాలికంగా వెనక్కి తగ్గడంతో ప్రాంతంలో యుద్ధ విరామ సంకేతాలు కనిపిస్తున్నాయి. అమెరికా తన వైమానిక దాడులను నిలిపివేయగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులను తాత్కాలికంగా నిలిపిస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇదేమో ఆట లెక్క ఉంది గేమ్.